హాయ్ సార్. నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఐయామ్ గుడ్. ఐయామ్ గుడ్. వస్తూ మీ వికీపీడియా చూసా సార్. అవునా? వరల్డ్ కప్ 4 ఏళ్ళకొకసారి, హ్మ్. మీ టీ20 వరల్డ్ కప్ 2 ఏళ్ళకొకసారి జరుగుతున్నట్టు 2 ఏళ్ళకొకసారి, 4 ఏళ్ళకొకసారి వస్తుంటారు గదా! సార్ ఈ నంబర్స్, దాని క్వాంటిటీ ఇవేమి మిమ్మల్ని రేస్‌లోకి తీసుకురాలేవా? అంటే సొంత రేస్ పరిగెడితే ఇంకా అంతే. మీటర్ బావుంటుందని చెప్పి. హ్మ్. అంటే ఐ డోంట్ రియల్లీ కేర్ ఫర్ ఇట్. హ్మ్. నచ్చింది చేయాలి. హ్మ్. అండ్ జనాల కోసం ఎంతైనా కష్టపడాలి. హ్మ్. ఇవి రెండే తెలుసు. హ్మ్. మిగిలిందంతా అండ్ నాకు లైఫ్‌లో అన్నీ తెచ్చిపెట్టిందది. నేను డబ్బుని కోరుకోపోయిన డబ్బుని తెచ్చిపెట్టింది. అంతస్తుని కోరుకోపోయిన అంతస్తుని తెచ్చిపెట్టింది. సక్సెస్‌ని కోరుకోపోయిన సక్సెస్ కోరుకున్నానులెండి. బట్ ఆ! ఆహ్, బట్ చాలామంది ఆర్టిస్ట్‌కి ఫండమెంటల్‌గా కోరికేంటో తెలుసా? అప్రూవల్. పబ్లిక్ అప్రూవల్. వాళ్ళు స్టాంప్ ఒకటి పడాలి. అంటే పబ్లిక్‌కి ఈడు మాకు నచ్చాడురా! హ్మ్. ఈడు మావోడురా! హ్మ్. అన్నది. హ్మ్. అది రావడానికి ఎంత కాలం పట్టిందండి మీకు? థింక్ ఇట్ టుక్ మీ ఒక 7, 8 ఇయర్స్ పట్టింది. హ్మ్. ఒక 6 ఇయర్స్ 5 ఇయర్స్ విలన్‌గా. హ్మ్. ఆహ్, 'క్షణంతోటి' స్టార్ట్ అయింది. 'గూఢచారితోటి' సెట్ అయింది. హ్మ్. సో, 2011 నుంచి 2018 అనుకోండి 7 ఇయర్స్. అందరూ విలన్ అంటుంటే, లోపల ఒక హీరో ఉన్నాడురా! ఆడు బయటకొస్తాడు అనే ఫీలింగ్ ఉంటుంది గదా! ఒక ఆర్టిస్ట్‌గా మీకు. అంటే మనం నేను ఫస్ట్ చేసిన ఫిల్మ్ నేనే డైరెక్ట్ చేసిన 'కర్మ' ఫిల్మ్ అవును. కదండీ! అది హీరోగానే చేశాను. సో, మైండ్‌లో మనకెప్పుడు అంత సో, జనాలకి తెలుసు ఓకే. ఇతని సినిమా వర్కౌట్ అవ్వలేదు. హ్మ్. సో, విలన్ రోల్ చేశాడు. హ్మ్. అప్పుడు అనిపించదా సార్? లోపల ఒక హీరో లోపల యాహ్! దాచుకున్న హీరో ఒకడు ఉంటాడు గదా! వాడు. దాక్కోలేదు. ఫస్ట్ అవును. వర్కౌట్ అవ్వలేదు. అవును. సో, సో, దాక్కోవడం కన్నా కూడా అరే! జనాల్ని ఒప్పించలేకపోయాం అన్న ఫీల్. హ్మ్. అరే! గోల్డెన్ ఛాన్స్ మిస్ హ్మ్. ఆ ఫీల్. హ్మ్. ఇప్పుడైతే ఎందుకంటే హ్మ్. యూ ఓన్లీ హావ్ వన్ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఒకటే. అవును. సో, నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చాలామంది "నీ ఫస్ట్ ఫిల్మ్ చూసానండి." అంటే అవునా? యాహ్! 'క్షణం' నాకు భలే నచ్చిందని. ఓహ్! సూపర్. ఓకే. అదే గాని అంట. కానీ సార్ మీరన్నట్టు ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు గదా! ఫస్ట్ ఇంప్రెషన్ ఫెయిల్ అయినప్పుడు ఒక స్ట్రగుల్ ఉంటది గదా! అంటే మనం పనికిరామేమో, మనల్ని ఎవరు పట్టించుకోరేమో, మనల్ని ఎవరు చూడరేమో అన్న ఒక భయం ఉంటుంది కదా లోపల. 100,000% భయం, యాంగ్జైటీ, నిద్ర రాకపోవడం వీటన్నిటితో కూడా మనం ఎప్పుడైతే ఒక బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాకపోతే ఫైనాన్షియల్ కష్టాలు ఇవన్నిటితో పాటు ఓకే. నెక్స్ట్ మంత్ అద్దె పరిస్థితి ఏంటి? రెంట్ ఎలా? సో, యాహ్! డెఫినైట్‌లీ. అండ్ బై గాడ్స్ గ్రేస్ అవన్నీ సర్దుకున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ గోల్ ఏంటంటే ఫ్రీ అవ్వాలి. హార్ట్‌లో ఫ్రీ అవ్వాలి. ఆహ్, ఇన్‌సెక్యూరిటీస్ నుంచి, భయాల నుంచి, విభేదాల నుంచి అన్నిటి నుంచి ఫ్రీ అయిపోవాలి. మీరన్నట్టు ఒకరోజు పొద్దున్నే లేసేటప్పటికి సినిమా లేదు, చేతిలో సినిమా లేదు. ఆ రోజు ఇంటద్దె కట్టాలి. లేదంటే ఇంకో ఖర్చేదో ఉంది. జేబులో డబ్బులు లేవు అన్న పొజిషన్ దగ్గర నుంచి, ఈరోజు ఒక పొజిషన్. ఈ రెండిటిని బేరీజ్ వేసుకుంటే ఏమనిపిస్తుంది అసలు? ఇట్ వాజంట్ థాట్ బ్యాడ్ అండి. అంటే నా మైండ్‌లో ఏంటంటే యూఎస్‌లో ఎంత కష్టపడ్డాము. బట్ స్టిల్ ఎక్కడో అరే! వర్కౌట్ అవ్వకపోతే మనం యూఎస్ ఎళ్ళిపోవచ్చు అని ఒక బ్యాకప్ ఉంది. హ్మ్. సో, మరీ సో, అది నాకు మా పేరెంట్స్, మా ఫ్యామిలీ నాకిచ్చిన ప్రివిలేజ్ అది. అవును. అండ్ దాంతో పాటు ఒక స్టార్ సన్‌కి, స్టార్ డాటర్‌కి వచ్చే సపోర్ట్ కన్నా ఎక్కువ చేశారు మా పేరెంట్స్ నాకు. హ్మ్. ఎమోషనల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్. కానీ ఒక మొమెంట్‌లో ఏంటంటే ఎలా అనిపించిందంటే ఎంతకాలం వాళ్ళ మీద రిలై అవుతాం. అవునవును. సో, వాళ్ళని అడగాలని లేదు కాబట్టి ఈ భయాలు. అవునవును. సరే ఈ నెల కర్రీ పాయింట్ దగ్గర మేనేజ్ చేసేద్దాం. అడగాలని లేక సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటోంది కాబట్టి. ఆ! కానీ ఆహ్, హెసిటేట్ చేసేవారండి అడగడానికి. అంటే నాకొక ఫలానా అమౌంట్ కావాలిప్పుడు అని అడగడానికి యాహ్! చాలా. యాహ్! అండ్ వాళ్ళు అడిగే లోపే పంపించేసేవారు. అది వేరే విషయం. ఆ! కానీ అట్ వన్ పాయింట్ నో. హ్మ్. సో, కొన్నిసార్లు ఈ నెల మాత్రం రూ. 100 పర్ డే మనం మేనేజ్ చేయగలిగితే సూపర్. అమ్మో! 30,000 బడ్జెట్. అంటే మనకి ఖర్చులు పోను. హ్మ్. ఇది మన మీద ఓకే. అని ఒక ప్లాన్ ఉంటది గదా! హ్మ్. బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ దట్ ఆహ్, నేను అప్పట్లో కూడా, ఇప్పట్లో కూడా ఎప్పుడు కూడా నేను డబ్బు వెనకాల పరిగెట్టలేదు. అండ్ మనం ఎప్పుడైతే దాని వెనకాల పరిగెట్టమో అదే మన దగ్గరకొస్తది. హ్మ్. ఎందుకంటే నేను సరస్వతిని పూజించా. లక్ష్మీదేవి వచ్చారు. హ్మ్. సో, ఐ ఫీల్ దట్ వాస్ వై 'డెకాయిట్' రాసేటప్పుడు కూడా హీరోయిన్ క్యారెక్టర్ ఏం పేరు పెడదాం అంటే సరస్వతి. బి జనరల్‌గా అనుకుంటారు కదా! సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదని.
అనుకుంటారుగా. నేను చాలా సార్లు ఊతపదంగా వాడేస్తూ ఉంటా. వాడేస్తుంటారు. బట్ నాకు ఆపోజిట్‌గానే వర్కౌట్ అయిపోయింది. అంటే ఐయామ్ హ్యాపీ అండి. నేను అంటే నాకు ఈ బిట్లు కొనాలి, ఆ బిట్లు కొనాలని కోరికలు కూడా పెద్దగా లేవు. లేకపోతే అండ్ నేను బట్టలు కొనుక్కొని చాలా రోజులైంది. ఏదో గిఫ్ట్ వస్తూనే ఉంటుంది నాకు. ఎవరి నుంచో ఓ డిజైనర్ నుంచో, ఫ్రెండ్ నుంచో, అమ్మ నుంచో, చెల్లెల నుంచి ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు ఏది తీసుకొచ్చాను ఏసుకో. ఈ మధ్య కాలంలో అలా అందుకున్న గిఫ్ట్ ఏంటి సార్? ఈవెన్ ఇప్పుడు ఈ టీ షర్ట్ కూడా ఇంట్లో వాళ్ళు ఇచ్చారు. అవును. సో కొన్నిసార్లు నేను నా షర్ట్ మీద ఏం రాసుందో కూడా తెలీదు నాకు. అలా ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ ఏమన్నా గిఫ్ట్స్‌తో మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంటారా ఎప్పుడైనా? నాట్ రియల్లీ. బికాజ్ ఐ థింక్ ఇండస్ట్రీ అది వేరేగా అర్థమవుతాయి కొన్ని. సో, ఇండస్ట్రీ నుంచి అంటే ఐ థింక్ చాలామంది ఇండస్ట్రీ వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చుకోవడాలు, పుచ్చుకోవడాలే ఉండవు. మనకు తెలిసినంత వరకు ఒకటే. డైరెక్టర్ హిట్ కొడితే ప్రొడ్యూసర్ ల్యాండ్ రోవర్ ఇచ్చారు. ఈ కథలే తప్ప బియాండ్ దట్ ఉండవు. అంటే మీ విషయంలో అలాంటి కథలు ఎన్ని జరిగాయి? అలాంటి కార్లు ఎన్ని వచ్చినాయి? అలాంటి ఫ్లాట్‌లు ఎన్ని ఎవరు వచ్చినాయి? కారు కొనివ్వలేదండి. నేను కొనుక్కున్నా. మీరు మా ప్రొడ్యూసర్‌లకి చెప్పాలి. ఆ! అడవి శేషులోని టాలెంట్ ఇండస్ట్రీకి లేట్‌గా అర్థమైందా? లేదంటే తనలో టాలెంట్ లేట్‌గా అర్థమయ్యేలా చేసాడా అడవి శేషు? అంటే ఏం చెప్తారు? ఈ రెండిట్లో ఏది జరుగుంటుంది? ఏమో అండి. యూ నో 'సచిన్' 15 ఇయర్స్‌కో, 16 ఇయర్స్‌కో వచ్చారు. కానీ 'ధోని' 26కి వచ్చారు. అవును. సో, ఎవరిది వాళ్ళది ఉంది. అండ్ ఐ థింక్ నాకొకటేంటంటే కల్చరల్ ఇది కూడా ఉండేది కదా! ఆహ్, మన మన జనాలు ఆలోచించే విధానం నాకు తెలీదు. ఆ! సో, అది అర్థం చేసుకోవడానికి టైం పట్టేసింది. ఆ 5, 6 ఇయర్స్ నా నా వనవాసం అన్నమాట. అంటే జనాలు ఆలోచించే విధానం అంటే ఆడియన్స్. ఆడియన్స్ కల్చర్ షాక్ అండి నాకు. నాకు ఇండియాలో ఆటో తీసుకోవడం కూడా రాదు. రోడ్ ఎలా దాటాలో తెలీదు నాకు. సో, అక్కడి నుంచి మనోళ్ళకి ఏం నచ్చుతుంది అని అర్థం చేసుకోగలగడం. ఫస్ట్ మనకి బేసిక్‌గా ఓహో! సమ్మర్‌లో నీళ్ళు ఉండవా? అని తెలియడం నుంచి యూ నో అది కూడా తెలీదు సమ్మర్‌లో నీళ్లుండవన్న సంగతి. సరదాగా ఫ్లోలో అదే. అంటే వచ్చిన కొత్తలో మీరన్నట్టు ఆ కల్చరల్ షాక్ ఏదైతే ఉందో, వచ్చిన కొత్తలో కొన్ని కొన్ని సినిమాలు చూసి ఇలాంటి సినిమాలు హిట్ అయిపోతాయా? యాహ్! 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 ఐ ఫెల్ట్. ఉందా? డెఫినెట్‌లీ. ఇప్పటికి అవుతాయి. ఇప్పటికి బట్ అందరికీ అవుతాయి. హ్మ్. ఎక్కడున్నా కూడా అరే! ఈ సినిమాలో హిట్ అయిందా అని అందరం ఫీల్ అవుతాం ఏదో ఒక సినిమా గురించి. హ్మ్. సో, నా మైండ్‌లో కూడా అట్ సమ్ పాయింట్ నాకొచ్చిన క్లారిటీ ఏంటంటే, హిట్ అయిన సినిమా మనకు నచ్చిందా లేదా అన్నది ముఖ్యం కాదు. మనకు నచ్చిన సినిమా హిట్ అయిందా లేదా అన్నది అవును. ముఖ్యం. అవును. సో, ఆ విషయంలో పర్లేదు. ఆ! బానే నడుస్తుంది బండి. మనకు నచ్చిన సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు కొన్ని ఉంటాయి గదా! ఆ! అలాంటప్పుడు అరే! ఈ సినిమాని ఎందుకు ఫ్లాప్ చేశారన్న క్వెషన్ అర్థమైంది. అర్థమైంది. ఎందుకు అర్థమైంది. ఎందుకు చేసుంటారు మరి? అప్పటికి అర్థం అవ్వకపోయినా ఒక 1 ఇయర్ తర్వాత, 6 మంత్స్ తర్వాత లేదా జనాలు ఎందుకు నచ్చలేదని చెప్తుంటే మనం అర్థం చేసుకోగలగటం మన మెచ్యూరిటీ. మెచ్యూరిటీ. మీ ఎనకాల టైర్‌లున్నాయి. మంచి టైర్‌లు తీసుకొచ్చి పెట్టారు. ఇండస్ట్రీలో కూడా టైర్‌లాట ఉంది. ఆ! ఏం కనెక్షన్ అండి. టైర్ 2, టైర్ 3 ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. స్టార్ ట్యాగ్‌లు ఇస్తుంటారు. సమ్‌హౌ ఏమనిపిస్తుంది సార్? మనం టైర్ 2లోకెళ్ళాలా? మనం టైర్ 3లో ఉన్నామా? ఇలాంటివి ఏమైనా ఉంటాయా కాలిక్యులేషన్స్? ఉండాలా ఒక హీరోకి? ఏమోండి. అంటే ఐ ఫీల్ జనరల్‌గా కుర్రాళ్ళు ఫీల్ అవుతారు ఇది. కుర్రాళ్ళు ఫీల్ అవుతారని ఇండస్ట్రీలో వాళ్ళు రాస్తారు. అండ్ కుర్రాళ్ళు ఫీల్ అవుతారు, ఇండస్ట్రీలో వాళ్ళు రాస్తారు కాబట్టి హీరోలు ఫీల్ అవుతారు. హుహు. దట్స్ ఇట్. కానీ ఆ కుర్రోళ్ళకి కొంచెం ఏజ్ రాంగానే వాళ్ళు దాన్ని మర్చిపోతారు. హ్మ్. నెక్స్ట్ కుర్రోళ్ళొచ్చి మళ్ళీ టియర్ 1, టియర్ 2 అని వాడతారు. హ్మ్. ఐ ఫీల్ క్రెడిబిలిటీ ముఖ్యం. అవును. అండ్ ఇంకోటి దీనికి ఆపోజిట్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఈ మాట అన్నందుకు రివర్స్‌లో అంతేలేరా లేనోళ్ళే ఇలాంటి మాట్లాడతారు. ఉన్నోళ్ళే ఇలా మాట్లాడతారు. అందాని ద్రాక్ష పుల్లన ఆ! ఇలాంటివి వాటెవర్. సో, ఉంటాయిగా. బట్ నాకు యూ నో ఇవి మన లైఫ్‌ని బెటర్ చేయవు. క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని బెటర్ చేయవు. మన పేరెంట్స్‌కి మనం బెటర్ సన్స్ అండ్ డాటర్స్ అవ్వము. బెటర్ సినిమాలు చేయము. ఈ ర్యాంకింగ్స్ వలన. సో, ఇప్పుడు ఈ ర్యాంకింగ్స్ నాకు అర్థమైనంత వరకు మొత్తం ఇండియాలో మేబీ ఒక 200 మంది యాక్టర్స్ ఉన్నారండి. వాళ్ళొక సినిమా చేస్తే థియేటర్‌లో రిలీజ్ అవుతుంది. ఆ 200 మందిలో 100 మందికి వాళ్ళొక సినిమా చేస్తే అది ఖచ్చితంగా థియేటర్‌లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా దానికొక ఓటీటీ అవుతుంది. దానికొక ఇదవుతుంది. దానికొక ఆడియో అవుతుంది. 50 మందో, 100 మందో ఉన్నారు. ఆ 50 మంది, 100 మందిలో ఒకడినే. హ్మ్. ఇన్ 149 క్రోర్ పీపుల్. అబ్బా! అదే. ఎంత సో, లక్కుండాలి. ఆ! సో, ఎంత లక్కుండాలి, అంత టాలెంట్ ఆ! ఉండాలి. అంటే ఆహ్, నేను నమ్మేదేంటంటే లక్ ఉంటే టాలెంట్ కూడా అవసరం లేదండి. హ్మ్. బట్ యెస్. అంటే ఐయామ్ వెరీ, వెరీ లక్కీ అండ్ కంటెంట్. కానీ నాకివన్నీ తెచ్చిపెట్టిందేంటి? ఫోకస్ ఆన్ ద క్వాలిటీ.
దాని మీద ఫోకస్ చేద్దాం. హ్మ్. సో, మై కాంపిటీషన్ ఈస్ నాట్ విత్ అదర్ యాక్టర్స్. మై కాంపిటీషన్ ఈస్ విత్ మైసెల్ఫ్ యెస్టర్‌డే. అండ్ అది ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చదివాను. అది నేను జెన్యూన్‌గా నమ్ముతాను కూడా. నిజంగా నా లాస్ట్ ఫిల్మ్ కన్నా నేను బెటర్ యాక్టింగ్ చేశానా? నా లాస్ట్ ఫిల్మ్ కన్నా నేను బెటర్ పెర్ఫార్మన్స్ చేశానా? బెటర్ స్టోరీ ఇచ్చానా? బెటర్ మోర్ ఆడియన్సెస్ చూసారా? అండ్ మీరు చూస్తే టాటా స్టాక్ లాగా ప్రతి సినిమాకి పెరుగుతున్నాం. ఓకే. టైర్ల గోల ఎలాగా లేదు. ట్యాగ్‌ల గోల ఒకటుంది. ఒక ఒక హిట్ కొట్టిన హీరోకి ఒక ట్యాగ్ ఉంటుంది. హిట్ కొట్టకపోయినా ట్యాగ్ యేసుకొని వస్తున్నారు. ఫస్ట్ సినిమాతోనే ట్యాగ్ యేసుకొని వచ్చే హీరోలున్నారు. మనం ఇన్ని సినిమాలు చేసాం. ఇన్ని హిట్స్ ఉన్నాయి. మనల్ని నమ్మే ప్రొడ్యూసర్‌లున్నారు. మనల్ని నమ్మే ఆడియన్స్ ఉన్నారు. మనకు కూడా ఒక ట్యాగ్ ఉంటే బావుంటుంది గదా! అని మీకు లేకపోవచ్చు కానీ, మీతో సినిమా చేసే ప్రొడ్యూసర్‌లు గాని, డైరెక్టర్‌లు గాని ఐ సీ సమ్ పీపుల్ దే గివ్ మీ ట్యాగ్స్ అండి. కానీ ఏది అంటే మేబీ నేను హార్ట్‌ఫుల్‌గా దాన్ని దాన్ని ఒప్పుకోలేకపోవడం వల్ల. అహా! ఒప్పుకోలేకపోవడం అంటే సీ ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా యూ ఆర్ అమేజింగ్ అంటే మనం ఒప్పుకుంటాంగా. అలానే ట్యాగ్ గూడా ఒప్పుకుంటాం. కానీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ నేను దాన్ని పర్టిక్యులర్‌గా ప్యాషనేట్‌గా పర్స్యూ చేయను. అరే! యూ నో అక్కడ అక్కడ ఆ క్లబ్ సెట్ చేయించండి, అక్కడ ఇది చేయించండి అనే అంత గుణం లేదు నాకు. కానీ ఎందుకంటే సినిమా దానికన్నా మించిందని నమ్ముతాను. అవును. అండ్ ఆహ్, నాకున్న ఫీలింగ్ ఏంటంటే ప్రతి సినిమా హిట్ అవుతుందో, ఫట్ అవుతుందో మనకు తెలీదు గానీ ఆహ్, నా ప్రతి ప్రయత్నంలో నిజాయితీ ఉంటుందని మాత్రం నాకు తెలుసు. ఇందాక మీరు మాట్లాడుతూ అజ్ఞాతవాసం అనే మాట మాట్లాడారు. ఆ అజ్ఞాతవాసంలో ఏం జరుగుంటుంది? 'అజ్ఞాతవాసం' అంటే మనోళ్ళు సినిమా అనుకుంటారు. కాదు. కాదు. మీ అజ్ఞాతవాసంలో 'అడివిశేష్' అజ్ఞాతవాసంలో ఏం జరుగుంటుంది? ఆహ్, 'వేర్ ఆర్ వి గోయింగ్ రాంగ్' అనే ఇంట్రోస్పెక్షన్ ఒకటుంటుంది. అండ్ నాకు సడెన్‌గా క్లిక్ అయింది. నీకు నచ్చింది మాత్రమే చెయి. కానీ అందరి ఉద్దేశాలు విను. అందులో నీకు అర్థమైందో ఇగో లేకుండా విను. అంతే. అది నేను ఇప్పటికి పాటిస్తా. మనకి మనం డిఫెన్సివ్ ఉన్నాం అనుకోండి. అవతలోళ్ళు ఇచ్చిన సలహా మనం తీసుకోలేం, వినలేం. అలా అని చెప్పి మనకు మన మీదే నమ్మకం లేకపోతే మనకొచ్చింది ఇప్పుడు నేను పేస్ బౌలర్ అనుకోండి. నన్ను లెగ్ స్పిన్ ఏయమంటే నాకు రాదు. సో, మనకొచ్చింది మనం చేయాలి. అంటే మనం నమ్మిందే మనం చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మనం ఒకటి చేస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. లేదా ఒక సీన్ ఒకలాగా చేసాం. కొంతమంది మనకి ఆ సలహా ఇస్తుంటే అది అది కనెక్ట్ అవుతుందా లేదా? ఈగో లేకుండా వినగలగటం చాలా గొప్ప విజయం. అండ్ అది నాకు అది ఉందని నేను నమ్ముతాను. ఈగో లేకుండా అవతల మనిషిని నేను ఒప్పుకుంటున్నా. హ్మ్. సాధారణంగా ఇలాంటి ఇగో క్వెషన్స్ స్టోరీ డిస్కషన్ దగ్గర వస్తుంటాయి. దాన్ని ఎలా మేనేజ్ చేస్తుంటారు సార్? ఇప్పుడు స్టోరీ రాయడం అంటే మీరొక్కరే కూర్చొని ఆ స్టోరీని రాసుకొని డెవలప్ చేసుకోవడం ఇలాంటి ప్రాసెస్ ఉంటుందా? లేదు. నేను ఒక్కడినే కూర్చొని ఎప్పుడు రాయలేదు. ఎప్పుడు డైరెక్టర్‌తోని రాస్తాను. మీరు చూస్తే ప్రతి సినిమా నేను రాసింది కూడా డైరెక్టర్‌తో పాటు స్టోరీ స్క్రీన్ ప్లే వాళ్ళ పేరు స్టోరీ స్క్రీన్ ప్లే కాకపోతే అట్‌లీస్ట్ స్క్రీన్ ప్లే వాళ్ళ పేరు కూడా ఉంటుంది. ఎందుకంటే జెన్యూన్‌గా దే ఆర్ 50% ఇఫ్ నాట్ మోర్ అవును. వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎవరు సినిమా ఒక్కటి నేను రైటింగ్‌లో నేను కంట్రిబ్యూట్ బానే చేసినా కూడా నేను పేరేసుకోలేదు. ఆహ్, దానికి రీజన్ 2 ఒకటి రీమేక్ ఫిల్మ్. 2 ఏంటంటే ఎంత కాదన్నా 'రామ్‌జీ' దాన్ని డ్రైవ్ చేసాడు. 'వెంకట్ రామ్‌జీ' డైరెక్టర్. సో, ఐ ఫెల్ట్ రీమేక్ అండ్ అవును. న్యూ డైరెక్టర్ మధ్యలో నేను అవసరమా? కథలు రాసే టాలెంట్ ఉంది. మిమ్మల్ని వెతుక్కుంటూ కొత్త కథలు వస్తుంటాయి. అలాంటప్పుడు రీమేక్ చేయాలన్న ఆలోచన ఆ టైంలో ఎంతవరకు అది కరెక్ట్ అనిపించింది? ఐ థింక్ నాకొక ఐడియా నచ్చితే నేను చేస్తానండి. అది రీమేకా కాదా నేను ఆలోచించను. అండ్ ఇప్పుడైతే ఆబ్వియస్లీ అప్పటికింకా ఓటీటీ అంత అవును. ఇప్పుడైతే రీమేక్ అనవసరం. బికాజ్ అప్పటికేంటంటే సెగ్రిగేషన్ ఉంది. తెలుగోడు తమిళ్ సినిమా చూడడు, తమిళోడు హిందీ సినిమా చూడడు. ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు లేవు కదా! హ్మ్. అండ్ నాకున్న కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు సంథింగ్ హ్యాపెండ్ లాస్ట్ ఇయర్ ఎందుకో ట్విట్టర్ మీద ఎవరిది క్లైమాక్స్ ట్విస్ట్ ఎక్స్‌ప్లోడ్ అయింది. హ్మ్. ఎవరో ఒకళ్ళు ఏస్తారు సడెన్‌గా వైరల్ అవుతుందని. అది వైరల్ అయిపోయేసరికి బెటర్ దెన్ రీమేక్ అని కొన్ని వందల కామెంట్లు. హ్మ్. సో సో, అది కిక్కిస్తది గదా! మన రీమేక్ కన్నా ఒక చోట ఆడిన సినిమా కన్నా బెటర్‌గా తీసామంటే చాలా మందండి. హ్మ్. అసలు 'బద్లా' సినిమా కన్నా బెటర్ వచ్చిందిది. లేదా ఒరిజినల్‌లో ఫేస్ మాస్క్ ట్విస్ట్ కన్నా ఇంకా మైండ్ పెట్టి రాసారు ఇది నచ్చింది. హ్మ్. నాకు ఒరిజినల్ సినిమాలో ఒక్కటే నచ్చలేదు. హ్మ్. సో, అది మనం మార్చగలిగాం. అది జనాలు గుర్తించారంటే ఆ క్రెడిట్ ఎవరికిస్తారండి? ఆ పర్టిక్యులర్‌గా ఆ క్లైమాక్స్? డైరెక్టర్‌కే. లేదు. ఒక స్టోరీ రైటర్‌గా ఒక కథ రాస్తున్నప్పుడు, దానికో స్క్రీన్ ప్లే ఇస్తున్నప్పుడు, లేదంటే ఆ క్యారెక్టర్‌ని కెమెరా ముందొచ్చి యాక్ట్ చేస్తున్నప్పుడు, ఎక్కడ 'అడివిశేష్‌కి' సాటిస్ఫాక్షన్ ఎక్కువుంటుంది? ఉండదు.
ఎక్కడ ఉందా? ఉంటుంది. బట్ సినిమా హిట్ అయినప్పుడు. సినిమా హిట్ అయినప్పుడు. అప్పటిదాకా ఇంకా ఏదో చేసుండాలేమో అని ఫీలింగ్ అయితే నన్ను చాలా సార్లు సెట్ మీద నా ప్రతి డైరెక్టర్ తిట్టారు. "అరే! చాలా మామ ఇన్ని టేకులు అవసరం లేదు. నెక్స్ట్ దానికి వెళ్దాం బా" అంటారు. ఓకే. ఓకే. సో, మన ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్ బిల్లీ వైల్డర్ అన్నారు. "ఎ ఫిల్మ్ డజంట్ గెట్ ఫినిష్డ్. ఇట్ గెట్స్ టేకెన్ అవే ఫ్రమ్ యూ అట్ సమ్ పాయింట్ ఫర్ ద రిలీజ్." అవును. అవునవును. అలా రిలీజ్ అయిపోయినప్పటికి కూడా మీ మైండ్‌లో ఉండిపోయిన సినిమా ఏంటండి? అంటే ఇంకా బెటర్ చేసుండొచ్చా? ఇంకా బెటర్ చేసుండొచ్చు. ప్రతి ఫిల్మ్. ప్రతి ఫిల్మ్. లైక్ ఐ ఫీల్ 'క్షణం' ఐ కుడ్ హావ్ ఫిక్స్డ్ సమ్ థింగ్స్. ఆహ్, 'గూఢచారి' ఐ కుడ్ హావ్ ఫిక్స్డ్ సంథింగ్. 'గూఢచారిలో' మనకున్న బడ్జెట్‌కి వీఎఫ్ఎక్స్ చేసాం కానీ, ఆ వీఎఫ్ఎక్స్ ఇంకా బెటర్ ఉండొచ్చనే ఫీలింగ్ ఉంది. కొంచెం టైం తీసుకొని ఉండొచ్చని ఫీలింగ్. సో, యాహ్! ఆల్వేస్ ఉంటాయి. ప్రతి ఫిల్మ్ మేకర్‌కి, ప్రతి యాక్టర్‌కి ఉంటాయి. యాక్టర్‌గా నేను 'మేజర్ సందీప్' రోల్ ఇంకా బెటర్‌గా చేసుండొచ్చేమో. ఆహ్, ఇస్ స్వీయ విమర్శ. ఎందుకంటే ఫ్లాలు చాలా మీరు చేసిన సినిమాల్లో, మీరు చెప్పిన సినిమాల్లో ఫ్లాలు చాలా తక్కువగా అనిపిస్తాయి. చాలా బెటర్‌గా చేశారు వర్క్ అనిపిస్తుంది. అయినా కూడా అందులో కూడా కొన్ని ఫ్లాస్ వెతికారంటే ఏదో నేర్చుకునే ప్రయత్నం ఇంకా ఏదో కంటిన్యూ‌గా ప్రాసెస్ యూ అవుతున్నట్టే. హావ్ టు బి ఎ స్టూడెంట్. అవును. దేర్ వాస్ ఎ లవ్లీ కోట్ రాజమౌళి గారు. 'మహాభారత్' ఎప్పుడు తీస్తారు? 'బాహుబలి' తర్వాత అనుకుంటా. ఇంకా అప్పటికి 'ట్రిపుల్ ఆర్' కూడా ఏం అనుకోలేదు. 'మహాభారత్' ఎప్పుడు తీస్తారు అని. ఐయామ్ నాట్ రెడీ ఫర్ ఇట్ యెట్ అని కోట్ చదివాను. ఆయన అన్నారో లేదో కూడా నాకు తెలీదు. అవును అన్నారు. దట్ వాస్ ఎక్స్ట్రార్డినరీ. ఎంత విజ్డమ్ ఉండాలండి మనిషికి. నేను ఇంకా నేర్చుకోలేదన్నారు. ఆ! సో, చాలా ఎక్స్ట్రార్డినరీ థింగ్ అది. అంటే మనం దేనికి రెడీ ఉన్నామో, దేనికి రెడీ లేమో అని తెలియడం కూడా చాలా చాలా గొప్ప విషయం. సో, కాన్స్టెంట్‌లీ నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తున్నప్పుడండి హ్మ్. చూసి బాగా ఎంజాయ్ చేసాం. 'గోల్డెన్ ఐ' లాంటి సినిమాలు చేసినప్పుడు ఐ లవ్ 'గోల్డెన్ ఎయిర్'. ఎక్స్ట్రార్డినరీ ఫిల్మ్స్. చేసినప్పుడు మనకెందుకు రాదు? మనం మనం ఎప్పుడు ఇలా ఎందుకు ట్రై చేయం? అన్న క్వెషన్ మార్క్ ఉండేది అప్పట్లో. మీకు కూడా ఒకసారి సినిమా చూసినప్పుడు కొంచెం ఎక్కడో ఒక సాటిస్ఫాక్షన్ ఎక్కడో దొరికింది. మన సినిమాలు, మన హీరోలు కూడా జేమ్స్ బాండ్‌లాగా కనిపించగలరని. కానీ ఇప్పుడు మనకి అంత స్పాన్ దొరికింది కదా సార్. జేమ్స్ బాండ్ లాంటి సినిమాలు తీసేంత యాహ్! స్పాన్ యాహ్! 'గూఢచారి 2' అయితే 6 కంట్రీస్‌లో తీస్తున్నాం. చేశారు. మీకు అనిపించిందా సార్ ఎప్పుడైనా జేమ్స్ బాండ్ సీరీస్ చూస్తున్నప్పుడు? యాహ్! ఆఫ్ కోర్స్. చిన్నప్పుడు నేను చూసిన ఫస్ట్ 2 ఫిల్మ్స్ నాకు అంటే బాగా యంగ్ 3, 4 ఇయర్స్ ఏజ్‌కే నాకు గుర్తున్నంత వరకు 'రాంబో' ఫస్ట్ బ్లడ్ ఫిల్మ్ అండ్ 'జేమ్స్ బాండ్ ఫ్రమ్ రష్యా విత్ లవ్.' ఈ 2 సినిమాలు నా మీద ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ 'ఫ్రమ్ రష్యా విత్ లవ్' డిఫరెంట్ బాండ్ ఫిల్మ్స్ ఆ టైంలో. పెద్ద 10 వీహెచ్ఎస్‌వి క్యాసెట్స్ ఉండేవి ఇంట్లో. ఆహ్, అండ్ ఐ థింక్ నా మీద డెఫినిట్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. ఆహ్, సో, 'గూఢచారి' నాకు 14 ఇయర్స్ అప్పుడు నేను ఫస్ట్ ఒక చిన్న, చిన్న స్టోరీలా రాసుకున్నా 'గూఢచారి' అని పేరు పెట్టి. అంటే 14 ఇయర్స్‌కి. హ్మ్. సో, 'గూఢచారి' ఈస్ చిన్నప్పటి డ్రీమ్ అది. ఐ వాంట్ టు ప్లే జేమ్స్ బాండ్. ఎందుకంటే గ్రోయింగ్ అప్ ఇన్ ద యూఎస్ మనకి టామ్ క్రూజ్ కనిపియరు. ఇండియన్ టామ్ క్రూజ్ కనిపియరు. టామ్ క్రూజ్ వైట్ కనిపిస్తారు. ఇండియన్ బ్రాడ్ పిట్ కనిపియరు. అవును. సో, వి వాంటెడ్ టు యాస్ కిడ్స్ మిడిల్ స్కూల్‌లో, హై స్కూల్‌లో యూఎస్‌లో మనలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటార్రా అన్న ఫీలింగ్ ఉండేది. అవును. ఇప్పుడు ఆ స్థాయి వచ్చింది కదా! తెలుగు సినిమాకి. ఇక్కడ ఒక జేమ్స్ బాండ్ కథ తయారయిన తర్వాత దాన్ని మనం బాలీవుడ్‌కో, హాలీవుడ్‌కో చూపించగలిగే శక్తి మనకిప్పుడొచ్చింది. ఐ థింక్ సో. ఐ థింక్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వి డిడ్ ఇన్ డెకాయిట్. మాకు సర్జియో లియోన్ ఫిల్మ్స్ బాగా ఇష్టం అండి. ఒక వెస్టర్న్ కౌబాయ్ ఫిల్మ్స్ ఉంటాయి. కృష్ణ గారు 'మోసగాళ్ళు మోసగాడు' తీసిన. అవును. ఆ కౌబాయ్ ఫిల్మ్స్‌లో ఒక టిపికల్ థింగ్ ఏంటంటే సూపర్ వైడ్ షాట్ పెడతారు. పానోరామిక్ షాట్. అప్పుడు 70 పానోరామా వచ్చింది. అవును. అండ్ దెన్ ఇమ్మీడియేట్‌గా సూపర్ టైట్ పెడతారు. సో, మీరు చూస్తే డెకాయిట్ ఈస్ షాట్ లైక్ దట్. వెరీ పానోరామిక్ షాట్, వెరీ టైట్ షాట్. అండ్ డెకాయిట్ తెలుగు, హిందీలో తీయడానికి కూడా రీజన్ అదే. ఎందుకంటే ఇంత టైట్ పెట్టినప్పుడు లిప్ ఒకటి కదులుతుంటే వేరే భాష వచ్చిందనుకోండి. బాగోదు. ఎమోషన్ కనెక్ట్ అవ్వవు. సో, వి ఫెల్ట్ హిందీని హిందీగా ట్రీట్ చేయాలి. అండ్ తెలుగుని తెలుగుగా ట్రీట్ చేయాలి. అండ్ డెఫినైట్‌లీ మన ఇండియన్ సోల్, మన ఇండియన్ లవ్ స్టోరీకి 'షనీల్' లాంటి వాడు ఒక అమెరికన్ టేకింగ్ ఇచ్చాడు. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ డెకాయిట్ ఈస్. ఇట్స్ అమెరికన్ లుక్ ఎట్ అన్ ఇండియన్ స్టోరీ ఐ ఫీల్. ఎందుకంటే తన మైండ్ సెట్ తను యూఎస్‌లో పుట్టి పెరగడం వలన తనకి ఆ థింకింగ్ చాలా ఉంటుంది. ఎవరు లేనప్పుడు మాకుండే రెఫరెన్సెస్ మేము మాట్లాడుకునే విధానం కూడా పక్కోడొచ్చి ఉంటే, "అరేయ్! ఏం మాట్లాడుకున్నారా మీరు తీస్తున్న తెలుగు సినిమానే" అని డౌటొస్తది. నాకు 'డెకాయిట్' ఆ టైటిల్ గాని, పోస్టర్ గాని, ఆ టీజర్ గాని చూస్తుంటే ఆహ్, 'అడవిశేష్' కమర్షియల్ సినిమాని పూర్తిగా అర్థం చేసుకొని ఇప్పుడు ఆ ఫార్మాట్‌లో దిగాడా అనిపించేలా ఉంది. ఐ థింక్ ఇట్స్ బట్ ఐ ఫీల్ ఆల్ మై ఫిల్మ్స్ ఆర్ కమర్షియల్ అండి. ఇఫ్ యూ రియల్లీ థింక్ అబౌట్ ఇట్. అంటే మనకు ఫార్మాట్ ఉంది కదా! కమర్షియల్ సినిమా అంటే మనం మాట్లాడుకునే ఫార్మాట్ ఉంది. పాటలు, హీరోయిజం, డాన్స్ ఇలాగా. అంటే నేను డాన్స్ ఒక్కటి ఇంతకుముందు చేయలేదు. ఈ 'చిచ్చుబుడ్డి' అవును. చేసింది అవును. మీరిప్పుడే చూసారు. ఆహ్, బట్ ఆహ్,
బిల్డప్స్, హీరోయిజం, సేవియర్, డ్రామా, హ్యూజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ 'ఆర్ఆర్', వైడ్ లొకేషన్స్ ఇవన్నీ కమర్షియలే కదా! అవును. ఇవన్నీ నేను ఎప్పుడూ ట్రై చేశా. సో, నాకు ఇప్పుడైతే ఎక్కువ కలర్‌ఫుల్‌గా అనిపించింది. నాకు ఈ పోలిక చెప్పొచ్చో, తీయొచ్చో లేదో తెలీదు గానీ, 'పోకిరి'లో మహేష్ బాబు స్వాగ్ కనిపించింది నాకు. మీ మీ I love క్యారెక్టరైజేషన్‌లో Mahesh గాని. sir. Yeah, so maybe I love Mahesh sir. He's definitely an inspiration for my mind. You know, చిన్నప్పుడు మేము 'మురారి' సినిమా కోసం వి వుడ్ గో వెరీ ఫార్. తెలుగు సినిమా అంత ఈజీగా ఇంటి దగ్గర ఆడేవి కాదు యూఎస్‌లో. ఓకే. సో, ఎంత లాట్స్ దూరం ఆఫ్ ఎళ్ళేటప్పుడు 'మురారి' కోసం? ఇంటి దగ్గర ఒక అపార్ట్మెంట్స్‌లో ఎవరో తెలుగు వాళ్ళు తెచ్చి అక్కడ అపార్ట్మెంట్ థియేటర్‌లో వేయించారండి. ఓకే. అది మిస్ అయ్యాం. అది చూసానా? నాకు సరిగ్గా ఇప్పుడు గుర్తు రావట్లేదు. బట్ దెన్ ఆ తర్వాత డెఫినిట్‌గా మళ్ళీ శాన్ హోజే దాకా వెళ్ళాం. విచ్ వాస్ మా ఇంటి నుంచి 2 అవర్స్. అలా ఒక తెలుగు సినిమా చూడడానికి మీరు పడిన తాపత్రయం ఏదైనా గుర్తొస్తే ఏం గుర్తొస్తుందా? 'మురారి' ఆహ్, ఇంటి దగ్గర మనకి 'నాజ్' సినిమా ఉండేదండి. సో, హిందీ సినిమాలు చాలా ఎక్కువ చూసాం. సో, తెలుగు సినిమా అంటే మాకదొక స్పెషల్ ఎక్స్‌కర్షన్ అనమాట. ఎప్పుడో 'జన్మంగో శివరాత్రి' ఓ సినిమా వచ్చేది. అది కూడా అంత దూరంలో వెళ్ళేవాళ్ళం. ఈ ఈ 'రంగ్ దే బసంతిలో', 'లగాన్‌లో' నేను పెద్ద 'ఆమీర్ ఖాన్' ఫ్యాన్. సో, అవి రెగ్యులర్‌గా 'రంగ్ దే బసంతి' అయితే 3 టైమ్స్ ఇన్ 1 వీక్ చూసాను. సార్ మీరన్నట్టు ఇందాక 'పోకిరి' అంటే గుర్తొచ్చింది. ఏదైనా అలాంటి సినిమా వచ్చి ఓ 10 ఏళ్ల పాటు షేక్ చేస్తది. అంటే మైండ్ సెట్ మారిపోద్ది. మనం ఎలాంటి కథలు రాయాలి? ఎలాంటి సినిమాలు తీయాలి? ఎలాంటి క్యారెక్టరైజేషన్‌లు రాసుకోవాలన్న మైండ్ సెట్ కూడా మార్చేస్తది. ఇప్పుడు 'దురంధర్' అలాంటి సెగ్మెంట్‌లో ఉందేమో అనిపిస్తుంది. 'దురంధర్' చూసారా? 1 చూసానండి. 1 నేను చూసారు. రికార్డ్‌లో బిజీగా 2 2 చూడలేదు. చూడలేదు. చూస్తాను. మన రిలీజ్ అయిపోగానే చూస్తాను. లేదు సార్. ఇలాంటి సినిమాలొచ్చినప్పుడు రైటర్‌గా ఇంపాక్ట్ ఎలా ఎలా ఉంటుంది? వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఐ లవ్ ఆదిత్య. హీస్ ఎ గుడ్ ఫ్రెండ్. మేజర్ అప్పుడు ఆయన నాకు మెసేజ్ పంపించారు. హాయ్ ఐ యామ్ ఆదిత్య. ఐ యామ్ ద డైరెక్టర్ ఆఫ్ 'ఊరి' అండ్ ఐ రియల్లీ లవ్డ్ యువర్ పోస్టర్ అని మెసేజ్ పెట్టారు. ఔట్ ఆఫ్ ద బ్లూ. అక్కడి నుంచి మాకు ఫ్రెండ్‌షిప్ పెరిగిపోయింది. సో, ఆయన యామి గౌతమ్ గారు యాక్ట్ చేసిన 'ఆర్టికల్ 370' అవును. వాళ్ళిద్దరే ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూసరా? సో, దాని ప్రీమియర్‌కెళ్ళాను. వాళ్ళ ఇంటికెళ్ళాను. సో, ఇట్ వాస్ లవ్లీ పీపుల్. అండ్ నా మీటర్ ఒక లెట్ అవర్ వర్క్ టాక్. మనకు ఎక్కువ గాసిప్‌లు అవసరం లేదు అనే బ్యాచ్. సో, అండ్ మేమెప్పుడు మాట్లాడుకున్నా కూడా వాళ్ళెప్పుడూ గాసిప్ చేయలే. వీళ్ళ గురించి, వాళ్ళ గురించి. సో, దట్ వాస్ బ్యూటిఫుల్. సో, అండ్ నా 'దురంధర్' సూపర్ క్రాఫ్ట్ అండి. సూపర్ క్రాఫ్ట్. సో, నాకు బాగా నచ్చింది. సోషల్ మీడియా తీస్తే ఆ సినిమానే కనిపిస్తుందా? దాని గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. అంటే మూడ్ మారిపోయింది. ఆడిటోరియం మూడ్ మారిపోయిందనిపిస్తుందా మీకు? డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 'కన్నుపెట్టరో' టీజర్ 6 మంత్స్ బ్యాక్ ఉంది. రైట్. నా దగ్గర మీరు 'కనిపెట్టరు' టీజర్‌లో ఏ షాట్స్ చూసినా అవన్నీ 6 మంత్స్ బ్యాక్ సినిమా బిగినింగ్‌లో షూట్ చేసిండ్రు. నాకు 6 మంత్స్ నుంచి ఉంది. సో, చాలామంది 'దురంధర్' టీజర్ చూసి మేము రెట్రో సాంగ్ పెట్టాం అనుకున్నారు. 6 మంత్స్ నుంచి ఉంది నాకు. పర్మిషన్స్ ఇవన్నీ రావాలిగా. అవును. సో, టైం పట్టింది. అలా వి ఆహ్, ఆహ్, 'కనిపెట్టరు'ని రీమిక్స్ చేయాలనే ఐడియా కొత్తది. వాళ్ళ సుప్రియ గారిది. షీ గేట్ అంటే నేను చాలా రీమేక్స్ చూసాం గానీ, ఇలాంటి రీమేక్స్ చూడలే. అంటే అసలు దాని సౌండింగే కొంచెం కొత్తగా ఉంది. మీరు టీజర్‌లో వాడిన విధానం, ఆ షార్ట్స్‌కి దాన్ని మ్యాచ్ చేయడం అది చాలా కొత్తగా అనిపించింది. అసల ఇదే పాటని తీసుకోవాలని ఎందుకు అనిపించింది? 2 రీజన్స్ అండి. ఒకటి చిన్నప్పుడు వైజాగ్ సెయింట్ మేరీస్‌లో ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్ స్కూల్‌లో డాన్స్ ఏయించారు. నేను ఫస్ట్ టైమ్ డాన్స్ చేశా ఫ్రెండ్స్ ముందు. 2 పాటలు మీద డాన్స్ చేశా. 'తూ చీజ్ బడియే మస్త్ మస్త్ కనిపెట్టరు.' ఈ 2 పాటలే మ్యాచ్ చేసాయి. అండ్ హిందీలో ఏమో 'తూ చీజ్ ఆ! నేను చెప్పినప్పుడు సుప్రియ గారికి లెట్స్ డూ ఇట్ అని ఆవిడ ఐడియా ఇచ్చారు. నేను మామూలుగా నా చిన్నప్పుడు గురించి చెప్తున్నాను. రైట్. నా ఫీలింగ్ ఇలా నేను చిన్నప్పుడు ఇలా డాన్స్ చేశాను తెలుసా? నేను నాకు 'నాగ్స్' అంటే చిన్నప్పుడు బా ఇష్టం. నా 'హలో బ్రదర్' సినిమా బా ఇష్టం ఇలా చెప్తున్నాను. అంటే అప్పుడు తను వై డోంట్ వి యూజ్ ది సాంగ్ అని సజెస్ట్ చేశారు. నాకు కాస్టింగ్‌లో బాగా ఇంప్రెస్ చేసింది మన 'అనురాగ్ కశ్యప్' గారు. ఆయన మామూలుగా కథ ఒప్పుకోవడం చాలా కష్టం అంట కదా! ఎలా ఏం చెప్పి ఒప్పించారు? ఆయన సెట్‌లో వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్ ఎలా ఉండేది? ఆయన ఆయన చాలా జెన్యూన్ సోల్ అండి. ఆహ్, నిర్మొహమాటంగా మాట్లాడతారు. మనం ఏ డిప్లొమాటిక్ కవచం లేకుండా మాట్లాడినప్పుడు, మనం అనే ప్రతి 4 మాట అవతలోడికి నచ్చదు కదా! అవును. దానివల్లనే చాలా కాంట్రోవర్సీ కూడా ఉంటుంది ఆయన మాటలు. బట్ దానికి రీజన్ ఏంటంటే హి ఈస్ వెరీ జెన్యూన్. మనకు కూడా ప్రతి థాట్ వచ్చేది బయటికి చెప్పేసామంటే జనాలు ఇబ్బంది పడతారు. ఓపెన్ మైండ్. వెరీ ఓపెన్. సో, ఆల్‌మోస్ట్ ఒక లెజెండరీ క్రాఫ్ట్. కానీ చైల్డ్ లాంటి ఎంతూసియాజం. అండ్ నేను మొన్న కూడా అక్కడ ర్యాప్ దాంట్లో అన్నాను గదా! అవును.
ఇండియాస్ బెస్ట్ హిందీ డైలాగ్ రైటర్ మాకు ఫ్రీగా సెట్ ఉన్నారనమాట. ఆయన ఉండేవారు. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. లైఫ్ గురించి మేము చాలా కాన్వర్జేషన్స్ మాకు అయ్యాయి. నా కళ్ళ ముందు ఆయన ఇనరిటు అలహాండ్రో ఇనరిటు సినిమాని చెప్పారు నా కళ్ళ ముందు. షాక్. గట్స్ ఉండాలి కదా. వస్తుంది డిగ్గర్ టామ్ క్రూజ్ ఫిల్మ్ అది. అవును దానికి చెప్పారు లీడ్ రోల్ అందులో అని చెప్పి మన షాట్ ఏంటి అని అడుగుతున్నారు. నాకు అసలు ఫ్యూజులు ఎగిరిపోయాయి. కానీ డిస్కషన్ చేశారండి ఏది ఈ టాపిక్ ఎప్పుడైనా డిస్కషన్ చేశారు? అంతే అంటే ఆయనకి సినిమానే కదా, సినిమానే కదా, ఎండ్ ఆఫ్ ది డే సినిమా అంతే. అంతే. సో ఇట్స్ సో బ్యూటిఫుల్. ఆయన మైండ్‌లో తెలుగు సినిమా, మలయాళం సినిమా, హిందీ సినిమా, ఇంగ్లీష్ సినిమా, స్పానిష్ సినిమా ఒకటే. సినిమా కదా. నువ్వు చెప్తున్న ఎమోషన్ ఏంటి చెప్పు నాకంటారు. ఇంకా అంతకన్నా బ్యూటిఫుల్ సోల్ ఉండదు కదా. ఐపీఎల్ అని చెప్పి భయపెడుతుంటారు కదా. సమ్మర్ వస్తే తెలుగు సినిమాలు ఉంటాయి, ఒకవైపు ఐపీఎల్ కూడా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా సో సినిమాల మీద? ఐ డోంట్ థింక్ సో అండి. ఇప్పుడు ఐపీఎల్ కూడా మనకి ఏంటంటే హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లా అయిపోయింది. ఒక టీవీ ప్రోగ్రామ్ నడుస్తుంది. దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ టీవీ ప్రోగ్రామ్స్ మనకు అటువంటివి ఎప్పుడూ ఉన్నాయి. ఐ థింక్ మన పేరెంట్స్ టైమ్‌లో మహాభారత, రామాయణ వచ్చేవి. అలా ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది. అంటే మహాభారత, రామాయణ స్టిల్ బ్యూటిఫుల్ ఎందుకంటే అది స్టోరీ టెల్లింగ్ అండ్ మన కల్చర్, మన హిస్టరీ. ఐపీఎల్ ఎంటర్‌టైన్‌మెంట్. అంటే అదొక ఫన్ అన్నమాట. సో మన రిలీజ్ అయిన ఫ్రైడే, సండే సన్ రైజర్స్ మ్యాచ్ పడకపోతే చాలు. మీరేంటి సన్ రైజర్స్‌కి ముందుగా అంతే కదా. మీరు కూడా రెగ్యులర్‌గా చూస్తుంటారా ఐపీఎల్? ఆఫ్ కోర్స్. నేను సరదాగా చెన్నై ఫ్యాన్స్‌ని ట్రోల్ కూడా చేస్తుంటా సరదాగా. ఎవరిని? ఏదన్నా చెప్పండి సన్ రైజర్స్ ఆర్ బెటర్ ఇలాంటి ఏవో స్టూపిడ్ అంటే జస్ట్ కెలకడానికి. హౌ కెన్ యూ సే దట్ ఇది అదని వాళ్ళు రివర్స్ అవుతారు. కానీ ఎంత కాదన్నా ఒక మర్యాద ఉంటుంది కదా యాక్టర్ అంటే. సో వాళ్ళు సాఫ్ట్‌గా హౌ కెన్ యూ సే అని అడుగుతారు. వై నాట్ అని ఇలా జస్ట్ జోక్స్. చెన్నైలో ధోని ఉన్నారు కదా సార్. గాడ్ తలైవాన్. అదే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎక్కువ ధోని ఫ్యాన్సా, సీఎస్‌కే ఫ్యాన్సా? నేను ఇది వరలక్ష్మి కూడా అడిగా. వరలక్ష్మి ఏమో ఆమె సీఎస్‌కే ఫ్యాన్ అంటుంటుంది. నువ్వు ధోని ఫ్యానా సీఎస్‌కే ఫ్యానా అని అడుగుతా. ధోని ఒకవేళ టీం మారిపోతే వాళ్ళు మారిపోవచ్చు. ఎవ్రీబడి ఈస్ ధోని ఫ్యాన్. ఐ యామ్ ఎ ధోని ఫ్యాన్. వెన్నెల కిషోర్ ఇస్ నాకు తెలిసి ఇండియాలో బిగ్గెస్ట్ ధోని ఫ్యాన్. వెన్నెల కిషోరా? అమ్మో అంతుందా అయితే వెన్నెల కిషోర్‌కి? సో మీరు అందరు సీఎస్‌కే ఫ్యాన్సా, ధోని ఫ్యాన్స్ అనేది క్వశ్చన్ అక్కడ. ఇండస్ట్రీలో ఎవరు సార్ ఐపీఎల్ గురించి మీరు కనబడితే ఐపీఎల్ గురించి మాట్లాడే? మేము నలుగురం అండి. నేను, రాహుల్ రవీంద్రన్, సుజిత్, వెన్నెల కిషోర్. మాకు ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. జనరల్‌గా అందరికి సాఫ్ట్ కార్నర్ సన్ రైజర్స్‌కే కదా. అవును. మన వాళ్ళు ఎప్పుడు అండర్ డాగ్స్ ఏంటి అదేంటో అర్థం కాదు నాకు. గెలిచాం కూడా మన ఐపీఎల్ టైటిల్ కూడా గెలిచాం. చూద్దాం ఈసారి కూడా గట్టిగా. వస్తుంది. ఈసారి వస్తుంది. అటేమో ఆర్సీబీ వాళ్ళు ఎన్ని సార్లు అని ఈసారి సార్. అదే అంటున్నాను. 15 ఏళ్ళగా అంటే మనం అనుకుండానే కొట్టాం కదా. అవును. ఎక్కడైనా అడ్డా ఉంది సార్? ఐపీఎల్ చూడాలి ఇక్కడ అడ్డా ఏమైనా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక అడ్డా పెట్టుకోవడం అలాంటిది ఏదైనా ఉందా? లేదండి. యాక్టర్స్ ఓన్లీ వాచ్ ఈదర్ స్టేడియంలో లేదా ఇంట్లో. సార్ అందరికీ ఎగరగా బాగా అనిపించే క్వశ్చన్ గూడాచారి 2 దాని గురించి ఏదైనా చెప్తారా? గూఢచారి 2 ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ డెకాట్. దానికి రీజన్ ఏంటంటే వి డిడ్ 149 డేస్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. 2 లాంగ్వేజెస్‌లో తీసాము. అండ్ ఐ ఫీల్ వి హావ్ టోల్డ్ జెన్యూన్లీ నా రిస్క్ టేకింగ్ గురించి నేను ఒకటి చెప్తాను. అందరూ లవ్ స్టోరీస్ చేస్తున్న టైంలో నేను థ్రిల్లర్ చేశా 'క్షణము గూఢచారి'. ఇప్పుడు అందరూ యాక్షన్ ఫిల్మ్స్ చేస్తున్న టైంలో నేను ఒక లవ్ స్టోరీ చెప్తూ. ఐ టుక్ అ బిగ్ రిస్క్ అండ్ మనస్ఫూర్తిగా ఒక సినిమా చెప్పాను. సో ఐ వాంట్ టు పుష్ అండ్ ప్రమోట్ డెకాట్. ఏప్రిల్ 10థ్ వస్తుంది. ఐ హావ్ డాన్స్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో జస్ట్ కమర్షియల్ ఫిల్మ్ అని కాదు. వి వాంటెడ్ టు టెల్ సంథింగ్ దట్ ఈస్ వెరీ కట్టింగ్ ఎడ్జ్ బట్ ఇండియన్ సోల్. సో అమితన్ మీరు అన్నట్టు ఈ సినిమాకి అన్నీ కలిసి రావాలి. మృణాల్ రావడం కలిసి వచ్చింది. అనురాగ్ గారు ఎంటర్ అవ్వడం కలిసి వచ్చింది. అండ్ వాట్ సపోర్టింగ్ కాస్ట్ అండి. గట్ అతుల్ కుల్కర్ణి గారు, సునీల్ గారు, ప్రకాష్ రాజ్ గారు అండ్ మన జోజీతా సికందర్ మన్సూర్ ఖాన్ గారి డాటర్ జైన్ తను ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు సినిమాలో. డాక్టర్ కామాక్షి తను కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. అసలు ఇండియా ఆల్ కార్నర్స్ నుంచి కాస్ట్ ఇలా వచ్చారనమాట. సూపర్ సార్. మన సన్ రైజర్స్ ఈసారి కప్పు కొట్టాలి. అలాగే మీ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. అవును. అయితే మన సన్ రైజర్స్ మ్యాచ్ ఏప్రిల్ 10th వీకెండ్‌లో లేదు కదా. లేదు. అప్పుడు నేనే నా సినిమా చూడాలో మ్యాచ్ చూడాలో కన్ఫ్యూజ్ అవుతాను. లేదు 2 చూడొచ్చు ఈసారి. సినిమా చూసి అలా మ్యాచ్‌కి వెళ్ళిపోయింది. మధ్యలో అప్పుడప్పుడు అప్డేట్స్ చూడడానికి ఇంటర్వ్యూలో అప్పుడు అర్జెంట్ అప్డేట్స్ చెక్ చేయండి. నా మాట వినండి. రైట్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.